తెలంగాణ విముక్తి కోసం అసఫ్ జాహీలకు ఎదురు నిలబడి పోరాడిన వీరుడు, నిజాం సర్కార్కు వ్యతిరేకంగా గొరిల్లా పోరు నడిపిన ధీరుడు, భూమి మాదే అడవి మాదే నీళ్లు మాయే అని జల్ జంగల్ జమీన్ మీద ఆదివాసులకు హక్కులుండాలని కొట్లాడిన యోధుడు, మా గూడెంలో మా పాలనే ఉండాలని నినదించిన పోరాట యోధుడు కొమ్రం భీం. ఆయన కాలం చేసి 85 ఏండ్లు. మరి ఆ వీరుణ్ణి ఎట్లా గొలుసుకున్నారో చూడాలి కదా. ఆసిఫాబాద్ జిల్లా జోడన్ఘట్ల కొమ్రం భీంను గొలుచుకోవడానికి సిద్ధం వచ్చిర్రు ఆదివాసీలు, లీడర్లు, మంత్రులు కూడా నివాళులర్పించారు. మ్యూజియం లో పెట్టిన వెనకటి అస్త్రాలు, ఆయుధాలు, ఆదివాసీల కోసం తనలన్యోళ్ళ ఫోటోలు చూసిర్రు అంతా. కొమ్రం భీం ఒక ఆదివాసులకి కాదు, యావత్ సమాజానికి ప్రేరణ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి సారు కార్ పార్టీ రామన్న ట్విట్టర్ లో నివాళులర్పిస్తే హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలకు పూలమాలేసి గోండు వీరిని గొప్పతనం సాటింపేసింది మంత్రి సీతక్క. ఆదివాసీల కోసం కాంగ్రెస్ సర్కార్ ఏమేం చేస్తున్నది చెప్పుకొచ్చింది. గిరిజన ప్రాంతాలలో ప్రత్యేకంగా ఇండ్లను కూడా కేటాయించడం జరిగింది. దాదాపుగా 22,000 ఇండ్లు మరి ఐటీడీఏలకు ప్రత్యేకంగా కేటాయించి హైటెన్క జాగృతి కవితకు వచ్చి నివాళులర్పించింది. సర్కార్ అధికారికంగా చేస్తుంది కాబట్టి ఆదిలాబాద్, ఆసిఫాబాద్ కలెక్టర్లు, పెద్ద ఆఫీసర్లు అంతా కొమ్రం భీం విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు. ఆడ ఈడని ఏం లేదు, రాష్ట్రం అంతటా ఆదివాసీ వీరుణ్ణి తలుచుకున్నారు.